నమస్తే మిత్రులారా. ఇటీవల కాలంలోనే కొన్ని సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈ మంత్రుల సీఎంల రాసలీలల గురించి కథనాల మీద వరుసబట్టి రావడం జరిగింది. అయితే మెయిన్గా ఈ ఎన్టీవీ కానీ ప్రైమ్ 9 ఛానళ్ళే కానీ అదేవిధంగా మిగతా కొన్ని ఛానళ్ళు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కానీ విత్ ఫోటోలు వేసి విత్ పేర్లతో చెప్పి ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులని లేకుంటే కొందరు అధికారులని ఈ విధంగా పేర్లు చెప్పి వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళు ఈ విధమైన కామానికి గురవుతున్న ప్రభుత్వం అనుకుంటూ నానా రకాలుగా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీడియోలు చిత్రీకరించారు. దాని గురించి చెప్పారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందంటే బాగా వైరల్ అయింది. ఇక దానికి అనుగుణంగానే కొన్ని తెలంగాణ గొంతుక ఛానల్స్, తెలంగాణ కోసం పనిచేసే ఛానల్స్, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడే కొన్ని ఛానల్స్ ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పరిపాలన వదిలేసి వీళ్ళు స్కాముల గురించి, కబ్జాల పైన, అదేవిధంగా ఈ కొత్తగా ఈ మంత్రుల లీలలేంది, ఈ సీఎంల లీలలేంది అనుకుంటూ ఎటువంటి ఫోటోలు పెట్టలేదు, వాళ్ళ పేర్లు కూడా చక్కగా పలకలేదు. అటువంటి వాటికి వాళ్ళు కూడా వీడియోలు చేశారు, తీశారు. ఇంక్లూడింగ్ మనం కూడా అందులో చేశాము. చేస్తే ఏం చేశారంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి బయటికి వచ్చి నా మీద ఇట్లా వీడియోలు తీస్తారా అనుకుంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు రంగంలోకి దిగి ఎవరెవరైతే ఈ మంత్రి గారి పైన వీడియోలు చేశారో, ఈ రాసలీలను ఎవరైతే పుచ్చుకు అనుకుంటూ ఇక రకరకాలుగా కొన్ని పెట్టేసి మరి వీడియోలు చేశారో, అలా వీడియోలు చేసి దానిపైన కొందరికి మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి అక్కడికి ఆగారు. మీరు ఇట్లా చేయొద్దు, ఇది పద్ధతి కాదు అనుకుంటూ వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. మరి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల వారికి ఆఫీసు డైరెక్ట్ శివారెడ్డి అనే ఒక అన్నగారు, అతను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైనా జరిగితే అప్పటికప్పటికే వీడియోలు చేస్తూ ఉంటాడు. ప్రజలు చైతన్యవంతం పరిచే కార్యక్రమం దిశగా ఆయన వీడియోలు చేస్తూ ఉంటాడు. ఎవరిని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడు, ఎవరిని ఉద్దేశించి కూడా మరీ అంత డీప్గా, మరీ అతన్నే టార్గెట్ చేసినట్టుగా, అతన్ని మొత్తం లేపి పడేసేటట్టుగా ఆయన అంత ఘనంగా మాట్లాడు. చాలా చక్కగా పద్ధతిగా ఎవరికి ఎట్లా రాడు దిగానో అట్లా దింపేసి మాట్లాడుతూ ఉంటాడు. మరి అతని ఆఫీస్కి సైబర్ క్రైమ్ పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆఫీస్కి రావాలి ఒకసారి అనుకుంటూ బెదిరించే కార్యక్రమాలు, బెదిరించడం అంటే కొంచెం ర్యాష్గా మాట్లాడు, ఆ విధంగా చేశారు. అయితే శివారెడ్డి గారు ఎన్టీవీ అంత గొప్పగా పెట్టినట్టుగా ఏం పెట్టలేదు. ఆయన మంత్రి ఏడుపు గల కారణం ఎవరని పెట్టిరు. మిగతా కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా పెట్టినందుకు వీరిపైన యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు అంటే రేవంత్ రెడ్డికి మళ్ళీ భయం పుట్టుకొచ్చింది. ఎక్కడ వీళ్ళ లీలలు బయటపడతాయి, ఎక్కడ వీళ్ళ కార్యక్రమాలు బయటకు వస్తాయనే భయంతో రేవంత్ రెడ్డి ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు చేయాల్సిన పనేంది మిత్రులారా? ఎందరో మంది స్కామ్లకు గురవుతూ ఉన్నారు, ఎందరో మంది బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసుకుంటూ ఎందరో మందిని ఆగం చేసుకుంటూ ఉన్నారు, ఎందరో మంది రాష్ట్రంలో లేనిపోని ఈ లా అండ్ ఆర్డర్ని గాడిదపించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అన్ని విధంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాటి మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఓన్లీ సోషల్ మీడియా మీద మాత్రమే పనిచేస్తూ ఉంది. కేటీఆర్ గారు చెప్పినట్టుగానే వీళ్ళు దొంగలు పట్టుడు మానేసిర్రు. దొంగల్ని, అత్యాచారం చేసేటోళ్ళని, ఈ రకరకాలుగా కార్యక్రమాలు చేసేటోళ్ళని, రాష్ట్రంలో చిచ్చు రాజేసేటోళ్ళని వాళ్ళందరినీ వదిలిపెట్టేసిర్రు. వీళ్ళు ఓన్లీ సోషల్ మీడియా మీద పడ్డారు. అయితే కొందరి ఛానళ్ళకి వీళ్ళు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ కూడా చేయడం మొదలుపెట్టారు. ఎఫ్ఐఆర్ కూడా చేశారు. ఇక శివారెడ్డి గారి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ విషయాన్ని చూసుకోండి మిత్రులారా. సీఎం మంత్రుల లీలలపై వార్తలు రాసిన మీడియాపై కేసులు, 9 ఛానళ్లపై కేసులు పెట్టిన ప్రభుత్వం, సిగ్నల్ టీవీ ఆఫీస్కు సైబర్ క్రైమ్ పోలీసులు, స్టేషన్కు రావాలంటూ హుకుం, నోటీసులు ఇచ్చి వెళ్లిన అధికారులు, లీలలపై మొదట ఎన్టీవీలో ప్రసారం, ఆ ఛానల్కు తూతూ మంత్రంగానే నోటీసులు, తెలుగు స్క్రైమ్, ఎంఆర్ మీడియా, ప్రైమ్ 9, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ, ఓల్గా టైమ్స్, మిర్రర్ టీవీ, టీ న్యూస్పై మాత్రం కేసులు. ఒకే వార్తపై 2 రకాల ధోరణిని చేపట్టింది మన తెలంగాణ రాష్ట్ర సైబర్ పోలీసులు. అయితే నేనేమంటున్నా అంటే మరి ఇస్తే ఆ ఎన్టీవీ వాళ్ళకు కూడా మంచిగా ఆడికెళ్ళి వాళ్ళని కూడా బెదిరియాలి, పోయి మీరు కూడా రావాలి స్టేషన్కి, మీరు కూడా ఆఫీస్కి రావాలి, మీరు ఎట్లా తీస్తారు, ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడతారు అని మీరు చెప్పాలి. అగ్గి లేదే పొగ రాదు, అంతేనే కాదు. అందుకనే నిజం ఉంది కాబట్టి మాట్లాడారు. అందులో వాళ్ళు స్పెసిఫిక్గా ఒక పర్సన్ని ఎమర్చినట్టుగా చేయలేదు. ఇక సిగ్నల్ టీవీ పరంగా చూసుకుంటే అందులో జర్నలిస్ట్ శివారెడ్డి అన్న గారు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎంతోగానో చైతన్యవంతం చేస్తూ ఉంటాడు. ఎంతోగానో ప్రభుత్వం యొక్క వైఫల్యాలను పదే ఎత్తి చూపెడతా ఉంటాడు. మామూలుగా కాదు.
స్మూత్గా మాట్లాడుకుంటూ గడపార దీపే రకమైన ఆయన మాట్లాడింది నార్మల్గానే ఉంటుంది, కానీ దిగేటోళ్ళకి మాత్రం 90 mm రాడ్ మాత్రం బరాబర్ దిగిపోతుంది. అదేవిధంగా తెలుగు స్క్రైబ్ని బీట్ చేసే మొగోడు తెలంగాణ కానీ ఏపీలో కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా లేరు, ఆయన పట్టుకోలేరు, అది కుదరదు, నడవదు. మోస్ట్లీ కొన్ని సీక్రెట్ చాలా వరకు బయటికి రాని సీక్రెట్స్ని బయటికి తీసి మరి ప్రజలకు చూపించే కార్యక్రమం దిశగా తెలుగు స్క్రైబ్ నడుతుంది. ఇక ఎంఆర్ మీడియా రేఖ అనే ఒక సిస్టర్ గారు ఉంటారు, అందులో ఆవిడ గారు ఇంతకుముందు గతంలో మిర్రర్ టీవీలో చేశారు, వచ్చి ఎంఆర్ మీడియాలో చాలా సొంతగా పెట్టుకుని నడిపిస్తూ ఉన్నారు. పాపం ఆవిడ గారు కూడా తెలంగాణ గొంతుని వినిపిస్తూ ఉంటారు చాలా చక్కగా, ఓ పద్ధతిగా. తెలంగాణ యాస భాష, తెలంగాణ గొంతుక, తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ప్రజలకు అన్యాయం చేకూర తెలిస్తే ఎంఆర్ మీడియా తరపున బ్రహ్మాండమైన గొంతుని వినిపించే కార్యక్రమం దిశగా ఆ సిస్టర్ పని చేస్తూ ఉంటుంది. అందులోనూ ఆవిడ గారు చేసిన తప్పేం లేదు. మరి ప్రజల సమస్య వైపు చచ్చిపోతుంటే ఈ యొక్క మంత్రుల వ్యవహారం ఏంది ఇది అనుకుంటే ఒక వీడియో చేశారు. దాంట్లో తప్పేముంది, ఏమైనా ఉందా? మరి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు పోలీసు నోటీసులు ఇస్తున్నారు. మరి కేటీఆర్ గారి విషయంలో ఉన్నప్పుడు కొండా సూర్య గారు చేసిన అనుచిత వ్యాఖ్యలపైన ఆధారాలు లేవు, ఏమీ లేవు. మరి ఆ రోజు వాళ్ళ మీద ఆ విధంగా నిందలు వేసినప్పుడు ఇదే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఎందుకని ఆ రోజు ఈ పోలీస్ శాఖ ఎందుకు యాక్టివ్ కాలేదు, యాక్టివ్ మోడ్లో ఎందుకు రాలేదు? మరి ఈ రోజు ఎందుకు వచ్చింది? ఒక మహిళను చూడకుండా ఎంఆర్ మీడియా ఛానల్ పైన కూడా వాళ్ళు కేసు వేసే ప్రయత్నం చేసారు. ఇక మిర్రర్ టీవీ, ఇక టీ న్యూస్, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ, ఓల్గా టైమ్స్, పీవీ న్యూస్ ఆ బ్రదర్ కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన బాగానే ఉంది. అయితే వీళ్ళ రాసలీల గురించి మాట్లాడారబ్బా, పెద్దగా ఏం చేయలేదు. ఆ మాట్లాడినందుకు వీళ్ళు ఎంత ఘోరానికి పాల్పడ్డారంటే, ఒకసారి శివారెడ్డి గారి యొక్క ఆఫీస్కి పోలీసులు వెళ్ళి అంత అవసరం ఏమొచ్చింది, నేను అంటున్నా అంత అవసరం ఏమొచ్చింది. మరి మిగతా వాళ్ళ ఛానల్ దగ్గరికి ఎందుకు పోలేదు, వీళ్ళ ఛానల్ దగ్గరికి ఎందుకు పోయారు? ఒకసారి మీరే చూడండి. ఇక అయితే మిగతా ఛానల్ వాళ్ళకు మాత్రమే నోటీసులు ఇచ్చి ఊక్కున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు, మరి శివారెడ్డికి ఆఫీస్కి డైరెక్ట్ వెళ్ళాల్సిన అవసరం ఏందంటున్నా. అంత అవసరమే వచ్చింది డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం చేయాల్సిన ఈ పని ఎందుకు? మరి అదే శివారెడ్డి కానీ మిగతా ఛానల్స్ ఎంఆర్ మీడియానే కానీ, న్యూస్ లైనే కానీ, తెలుగు స్క్రైబే కానీ, లేకుంటే మిర్రర్ టీవీ కానీ, టీ న్యూసే కానీ, ప్రైమ్ 9 కానీ, ఇవన్నీ ఛానల్స్ రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంటే, అరే మర్డర్ జరిగింది బయట రండి అంటే అక్కడికి ఎవరు రాలే. అరే ఇక్కడ ప్రజల్ని హింసిస్తున్నారు, ఆడవాళ్ళను చూడకుండా ఇష్టానుసారంగా ముట్టుకుంటున్నారు, మరి అక్కడికి రండి అంటే ఆడికి పోలీసులు రారు. మరి ఇల్లు కూల్చేస్తున్నారు, ఎటువంటి నోటీసులు లేదు, మరి ఆడొచ్చి ఫోకస్ చేయండి అంటే ఆడ నో నోటీసులు, నో పోలీసులు, నో సైబర్ డిపార్ట్మెంట్. కానీ వీడియోలు చేసి ప్రజల పక్షాన నిలబడితే వీళ్ళు పరిపాలన మర్చిపోయి వేరే కార్యక్రమాలకు మొగ్గిర్రు, జల్సాలు చేస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారని ఓ వార్తను రాస్తే పోలీసు వాళ్ళు మాత్రం పని మాలుగా ఎంత పెద్ద డ్యూటీ అయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాకిస్తాన్లో చొరబడినా కూడా వాడిని పక్కన వదిలేసి ఓన్లీ ప్రభుత్వం మీద ఎవడైతే వీడియో చేసిండో అదేని తీసుకెళ్లి జైల్లో వేసే కార్యక్రమం దిశగా ఈ ప్రభుత్వం సాగుతుందంటే నిజానికి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాట్సప్ చెప్పాలి. చాలా విధంగా హ్యాట్సప్ చెప్పుకోవాలి. మీరు మీ అంత గొప్పలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండరు. సుప్రీంకోర్టే చెప్పింది కదా. అంటే మీకేం రైట్స్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. మనకు తెలిసిన రైట్స్ పరంగా చెప్పుకుంటే, మీ యాక్ట్ పరంగా చెప్పుకుంటే, మీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పరంగా మీకు ఉన్న రైట్స్ పరంగా మాట్లాడుకుంటే మీకు ఎక్కడ లేదు కదా. యూట్యూబర్లను పట్టుకోవాలి, జర్నలిస్టుల వాళ్ళని ఇట్లా కేసులు నమోదు చేయాలని ఎక్కడైనా ఉందా మీకు? సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా. రాజకీయాల అనుగుణంగా, రాజకీయాలకు అతీతంగా పాలన నచ్చకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. పోలీసు వాళ్ళు వాళ్ళని ఎటువంటి కేసులు పెట్టి లేనిపోయిన శిక్షలు బనాయించి వాళ్ళని జైలుకు తీసుకెళ్లే కార్యక్రమం వెళ్ళొద్దని కోర్టుకు 2-3 సార్లు చెప్పినా కూడా వినడం లేదంటే మరి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నారో లేకుంటే పాలన మర్చిపోయి జల్సాలు చేస్తున్న వారి కోసం మీరు చేస్తూ ఉన్నారో ఇక్కడ ప్రజలకు క్లారిటీగా అర్థమవుతుంది. దేనికోసం ఇదంతా? ఏం అవసరం వచ్చింది?
మీరైతే మర్చిపోయారు, పరిపాలన మీరు మర్చిపోయారు. ఈరోజు చెప్తున్నాం కదా, ఛానల్ పెట్టి ఛానల్ ద్వారా చెప్తున్నాం కదా ప్రజలకు, మీకు కూడా చెప్తున్నాం కదా, ఈడ సమస్య ఉంది, వచ్చి రండి, ఫోకస్ చేయండి. మరి ఎందుకు తిడుతుండు, మరి ఆ రైతుకు అంత కోపం ఎందుకు వచ్చింది, ఆ మనిషికి అంత కోపం ఎందుకు వచ్చింది, దాని మీద ఫోకస్ పెట్టండి. వచ్చి మాట్లాడిన మీద కేసే, వీడియో తీసిన మీద కేసే, ఛానల్ మీద కేసే. దేనికోసం, ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు? అంత భయం ఏం మోతవారి పని ఇదంతా? మోతవారి పనులు చేసేది మీరు, బొక్కలోకి వెళ్ళేది మాత్రం యూట్యూబ్ ఛానళ్ళు. ఇదేనా వ్యవహారము? దీనికోసమేనా సాగేది? అదే నేను అంటున్నా, ఒక పాకిస్తాన్లో చొరబడినా పర్వాలేదు రాష్ట్రంలో, కానీ ఓ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఒక వీడియో కూడా తీయద్దు. అర్థమైందా? పాకిస్తాన్ నుంచి బాంబులు పెట్టి పేల్చిన పర్లేదు, బట్ ఫస్ట్ పట్టుకోవాల్సింది అల్ ఖైదా బ్యాచ్నో, టెర్రరిస్ట్నో, ఉగ్రవాదులను కాదు. యూట్యూబ్ జర్నలిజం వాళ్ళని మాత్రమే పట్టుకోవాలి, సోషల్ మీడియా వాళ్ళని మాత్రమే పట్టుకోవాలి. అదే ఎజెండాగా వీళ్ళు పెట్టుకున్నారు. చూద్దాం మీరు ఎంతగానో ఫోర్స్గా ఒక బంతిని గోడకేసి కొడతారో, మీరు బాలు వెల్లుడు కింద తాకుడే చూస్తున్నారు. అది రిటర్న్ వచ్చే దాన్ని మీరు అంచనా వేయలేకపోతారు. కానీ ఆ అంచనాకు తగ్గట్టుగా ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఈరోజు మీరు కేసులు పెట్టిన బిడ్డలే ఊరికే బిడ్డలు కాదు, కిరాయికి వచ్చిన బిడ్డలు కాదు, వలస వచ్చిన బిడ్డలు కాదు. తెలంగాణ ఉద్యమంలో గలమిప్పిన నాయకులు, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన నాయకులు, తెలంగాణ కోసం కొట్లాడిన మహానుభావులు ఈరోజు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని ఎవరి కింద ఊడిగం చేయకుండా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక బిడ్డలు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు పెట్టుకుంటే నశం అవుతారు, నశం అవుతారు. చూడండి ఇక.